నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నెల మొదలైందంటే చాలు ఏ కొత్త ఖర్చులు వచ్చి పడతాయో, ఏ రేట్లు పెరిగి జేబుకు చిల్లు పడుతుందో అని టెన్షన్ పడుతూ ఉంటాం. అయితే హోటల్, రెస్టారెంట్ ఈ రెండు రంగాలకు మాత్రం బిగ్ రిలీఫ్ ఇచ్చే న్యూస్ వచ్చింది. ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలు మళ్ళీ తగ్గాయి. ఆ ఫుల్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఇక ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సామాన్యులకు, మరీ ముఖ్యంగా హోటల్స్, రెస్టారెంట్స్ నిర్వాహకులకు ఆగస్టు నెల స్టార్టింగ్లోనే అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పాయి. కొద్ది రోజులుగా గ్యాస్ కొరత, పెరిగిన ధరలతో ఇబ్బంది పడుతున్న వ్యాపారులకు రిలీఫ్ ఇస్తూ 19 కేజీల కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ ధరలను భారీగా తగ్గిస్తున్నట్లుగా ప్రకటించాయి. ఆగస్టు 1 అంటే ఇవాళ్టి నుంచే ఈ తగ్గిన ధరలు అమల్లోకి రాగా ఒక్కొక్క సిలిండర్పై ఏకంగా 200 రూపాయలకు పైగా రేటు తగ్గడం గమనార్హం. అంతకుముందు జూలై నెలలో కూడా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర ప్రాంతాలను బట్టి 180 రూపాయలకు పైనే తగ్గింది. గత కొద్ది కాలంగా పెరిగిన నిర్వహణ ఖర్చులతో సతమతమవుతున్న హోటల్, రెస్టారెంట్స్ యజమానులకు ఈ నిర్ణయం చాలా పెద్ద రిలీఫ్ ఇచ్చిందని చెప్పుకోవాలి. ఇక ఈ క్రమంలోనే మన హైదరాబాద్లో ఇప్పుడు కమర్షియల్ సిలిండర్ ధర 206 రూపాయలు తగ్గి 2985 రూపాయల దగ్గర ఉంది. పోయిన నెల జూలైలో ఇక్కడ 176 తగ్గింది. అయితే అంతకుముందు అనగా జనవరి నుంచి జూన్ దాకా మాత్రం రేట్లు విపరీతంగా పెరిగిపోయి ఏకంగా 1500 రూపాయల పైనే భారం పడింది. ఒక దశలో జూన్లో ఈ సిలిండర్ రేటు 3367కు చేరుకోగా ఇప్పుడు మళ్ళీ కొద్దిగా తగ్గుతూ వస్తూ ఉండడం హోటల్స్ మరియు రెస్టారెంట్ నిర్వాహకులకు పెద్ద ఊరటనిస్తోంది. ఇక దేశంలోని మిగతా నగరాల సంగతి చూస్తే దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ ధర 192 రూపాయలు తగ్గి 2738కి పడిపోయింది. అలాగే ముంబైలో 194 రూపాయలు తగ్గి 2691 ఉండగా చెన్నైలో ధర 200 తగ్గి ప్రస్తుతం 2906గా ఉంది. ఇక కమర్షియల్ గ్యాస్ ధరలు తగ్గినప్పటికీ ఇంట్లో వంట కోసం వాడే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఇవి పాత ధరల వద్దే స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం నగరాల వారీగా చూస్తే చెన్నైలో 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ రేటు 957.5 ఉండగా ఢిల్లీలో 942 రూపాయలు, ముంబైలో 942 రూపాయలుగా ఉంది. ఇక మన హైదరాబాద్ విషయానికి వస్తే ఇక్కడ ఈ సిలిండర్ ధర 994 దగ్గర ఉంది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలు అన్నింటితో పోలిస్తే మన హైదరాబాద్లోనే గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు చాలా ఎక్కువగా ఉండడం గమనార్హం. మొత్తానికి డొమెస్టిక్ సిలిండర్ వినియోగదారులకు కాస్త నిరాశ ఎదురైనప్పటికీ కమర్షియల్ గ్యాస్ ధరలు వరుసగా తగ్గడం మాత్రం వ్యాపార రంగానికి పెద్ద ఊరటనిచ్చే విషయమని చెప్పవచ్చు. అయితే దీనివలన హోటల్, రెస్టారెంట్లలో నిర్వహణ ఖర్చులు తగ్గి ఆహార పదార్థాల ధరలు అదుపులోకి వస్తాయా లేదా అనేది రాబోయే రోజులలో చూడాల్సి ఉంది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.